కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కేసీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన టీడీపీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్. నాయకుడు అని చెప్పనేసి ఈ హాస్పిటల్ రిలేటెడ్ గా పర్మిషన్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏం చేశారు అన్నీ కూడా నాకు తెలుసు. అన్ని తట్టుకొని కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ఈ కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అండదండలతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం మంచిగా గెలిపించుకున్నాం, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అలాగే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 100% ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం మీకు అండగా ఉంటామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇటువంటి కుటుంబాలను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మరింత జీవితంలో ఎదిగేదానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటిసారి కుప్పం వచ్చే ముందే, అంటే కుప్పం రివ్యూ చేసి ఇక్కడికి బయలుదేరాడు. ఆల్రెడీ వచ్చే ముందే 6 జీవోలు రిలీజ్ చేశారు. మళ్ళీ వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ పెట్టి అన్నిటికీ ఎస్టిమేషన్స్ అన్ని ఏది నాకు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదు, టైం లైన్స్ పెట్టి 7వ తారీఖు కల్లా మొత్తం టోటల్ డేటా సబ్మిట్ చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారు మళ్ళీ డిపార్ట్మెంటల్ రివ్యూ పెట్టుకొని ఆ రిలేటెడ్గా అన్ని ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది తీసుకొని ఇచ్చేస్తున్నారు. నేషనల్ హైవేస్ దగ్గర నుంచి మనం మాట్లాడుకున్న అయితే ప్రతి ఒక్కటి స్కీమ్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల దగ్గర నుంచి అన్నిటికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. సీఎంఓ నుంచి మానిటర్ కూడా చేస్తున్నారు. పరుగులు పెట్టిస్తున్నారు ఈసారి మాత్రం పనులు. అంటే అంతకు ముందు జరగలేదని కాదు, ఈసారి ఇంకా ఈ 5 yearsలోనే మనం ఒక మోడల్ టౌన్ మున్సిపాలిటీని ఒక మోడల్ టౌన్ కింద చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆయన 100 కోట్లు అని చెప్పాను నేను ఎలక్షన్ టైంలో. 100 కాదు 200 కోట్లు అయినా కూడా పర్లేదు. కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేయమని దానికి ఒక ఏజెన్సీకి ఎవరికైనా ఏజెన్సీకి ఇచ్చి కంప్లీట్ ఒక మోడల్ టౌన్ కింద కావాల్సిన డిపిఆర్ని కూడా ప్రిపేర్ చేయమని చెప్పనేసి కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 100% ఒక పాజిటివ్ మోడ్లో ఈరోజు మనం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ యాక్టివిటీలో వెళ్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీనే కాదు కుప్పం ప్రజలు కూడా ఒక ప్రభుత్వానికి సహకరిస్తూ ఒక పాజిటివ్ మోడ్లో మనం ముందుకు తీసుకెళ్దాం. 100% అన్ని విధాలుగా గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి అన్ని రంగాల్లో 8 సంవత్సరాల్లో చేసేదానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ, ఇటువంటి ఎంటర్ప్రినర్స్ ఇంకా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి కుప్పంలో ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వచ్చే ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం